హలో అందరికి. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ సోరకాయ సర్వపిండి, ఇంకా సోరకాయ అప్పాలు. చాలా సింపుల్ రెసిపీ. మంచి స్నాక్ ఐటెమ్. మీరు కూడా చూసేయండి ఎలా చేశానో. ఒకటే పిండితో 2 ఐటెమ్స్ అయితే చేసుకున్నాను. టేస్ట్ దేని దానికి వేరే లెవెల్‌లో ఉంటుంది. చూసేయండి ఇలా. ఫస్ట్ అయితే సోరకాయని మంచిగా తురిమి పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేసుకొని, అలాగే కొంచెం సాల్ట్ గూడా వేసుకొని స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. చేయకుండా స్మూత్ పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాతయితే సొరకాయ మనం ఏదైతే తురిమి పెట్టుకున్నామో అందులో నువ్వులేసుకోవాలి. అలాగే పచ్చి శనగపప్పు, ఇంకా పల్లీలు కావాలంటే గూడా వేసుకోవచ్చు. నాకవన్నీ నచ్చవని నేను అవాయిడ్ చేసేసాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే కొత్తిమీర, అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కొంచెం ఉప్పు, కారం గూడా వేసుకొని, ఇందులోనే బియ్యపిండిని గూడా యాడ్ చేసుకోవాలండి. మనకి ఆహ్, సోరకాయలో ఉన్న వాటర్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ బియ్యపిండయితే వేసుకోవాలి. నాకైతే ఒక చిన్న సొరకాయకి ఒక హాఫ్ కేజీ బియ్యపిండి వరకు పట్టింది. ఇది చపాతీ పిండిలా కాకుండా ఇంకొంచెం స్మూత్‌గా అయితే కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఒక చపాతీ పెనమైతే తీసుకోవాలి. దీనికి ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకొని మొత్తం ఆయిల్ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి పెనం మీద. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న సోరకాయ ముద్ద అయితుంది గదా! అది వేసుకొని మంచిగా చేత్తోటి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మొత్తం పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకెక్కడ థిక్‌గా ఉంది ఏంటిదో తెలుస్తుంది చేత్తోటి చేసుకుంటే. సో, అట్లా చేసుకొని మధ్యలో హోల్స్ అయితే చేసుకొని పైనుంచి ఆయిలేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలంతే. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 7 మినిట్స్ బోత్ సైడ్స్ కుక్ చేయాలి మూత పెట్టేసుకొని. అంతే సింపుల్ సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. మనకు కుక్ అయిందా లేదా అనేది ఇక్కడ హోల్స్‌లో కనిపిస్తుంది గదండీ! కలర్ చేంజ్ అయిపోతుంది. సో, అప్పుడు తిప్పుకొని రెండో వైపు గూడా కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. క్రిస్పీగా కావాలనుకున్నోళ్ళు ఇంకొంచెం ఎక్కువ సేపు కుక్ జేసుకోండి. అంతే అయిపోయింది. చూస్తున్నారు గదా! నేను బోత్ సైడ్స్ క్రిస్పీగా కుక్ చేసుకున్నాను. చాలా క్రిస్పీగా ఉండే టేస్ట్ గూడా చాలా బావుంది. నువ్వులు ఇంకా ఎల్లిపాయ ఘాటు తగులుతూ చాలా అంటే చాలా బావుంది. నెక్స్ట్ అయితే నేను సేమ్ పిండి పక్కన పెట్టాను. దీనితోటి చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకున్నాను. వీటిని అప్పాలు చేసుకుందామని జెప్పి. దీనికోసమైతే ఒక కవర్ తీసుకోండి. దీనికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని, వీటిని గూడా చిన్న చిన్న గారెల్లాగా చేత్తోటే ఒత్తుకోవాలి. పూరి ప్రెస్‌లో అట్లా చేసుకుంటే మాత్రం అస్సలు సరిగ్గా రాదండి. మొత్తం అంటుకుపోతుంది. అందుకోసమని చేత్తోటి మంచిగా ఒత్తుకొని మధ్యలో చిన్న హోల్ అయితే జేసుకోవాలి. చేసుకొని వేడి వేడి నూనెలో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు గదా! నేను చేత్తోటే అప్పాల్లాగా అయితే ఒత్తేసాను. సో, ఇప్పుడైతే మెల్లిగా ఆయిల్‌లోకి అయితే తీసేసుకొని ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బా వచ్చినాయి ఇవి గూడా. సో, నాకు హాఫ్ కేజీ బియ్యం పిండికి ఒక 4 సర్వపిండి అలాగే ఒక 20 అప్పాలైతే అయిపోయినాయండి. ఇంకొంచెం చిన్న చిన్నగా చేసుకుంటే ఇంకెక్కువైపోతుంది. సో, మనకు అప్పాలు ఆయిల్‌లో వేసిన తర్వాత ఇట్లా పొంగాలి. పొంగితే ఇంకా క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ గూడా చాలా బావుంటుంది. ఇంకొకటేంటంటే ఇవి ఒక 15 రోజుల వరకు బయటనే స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు ఖరాబ్ అవ్వవు. సో, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి.